సూర్యాపేట జిల్లా కోదాడ వాట్సాప్ వైద్యం వికటించి రోగి మృతి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకంతో వైద్యం వికటించి రోగి మృతి చెందాడు. హుజూర్ నగర్ మండలం బూరుగడ్డకు చెందిన గూడెపు నాగేశ్వరరావు శ్వాసకోశ సంబంధిత వ్యాధితో కోదాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. సమయానికి వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది వైద్యుడికి వాట్సాప్ ద్వారా కేసు వివరాలు పంపించారు. సదరు వైద్యుడు వాట్సాప్ ద్వారా సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. వైద్యుడి సూచనల మేరకు సిబ్బంది ఇంజెక్షన్ ఇవ్వగా మోతాదు ఎక్కువై రోగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. కంగారు పడ్డ ఆసుపత్రి సిబ్బంది హుటాహుటిన మరో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. వాట్సాప్ ద్వారా వైద్యం అందించడంతోనే మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 7 గంటలకి ఈరోజు 7 గంటలకి. ఈరోజు 7 గంటలకి. మరి మీరు డాక్టర్ గారితో మాట్లాడారా? మేము అసలు మాకు డాక్టర్ గారి నెంబర్ కూడా తెలియదండి. మాకు డాక్టర్ గారితో కూడా మాట్లాడారు? తెలియదు. డాక్టర్ గారితో ఏం మాట్లాడలేదు. మాకు అవకాశం కూడా లేదు. మీతో హాస్పిటల్ సిబ్బంది ఎవరైనా మాట్లాడారా? లోకల్ హాస్పిటల్ సిబ్బంది ఎవరైనా మాట్లాడారా? వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మాకు ఎలా తెలుస్తుంది సార్? వాళ్ళ ఫోన్లో వైద్యం ఇక్కడ ఎవరు చేశారు? ఇక్కడ హాస్పిటల్లో వైద్యం కంపౌండరు. ఏం పేరు? ఏం పేరు? పేరు మాకు కూడా తెలియదు సార్. కంపౌండర్ చేశాడు. డాక్టర్ గారు లేరా? డాక్టర్ గారు లేడు. వాట్సాప్ ద్వారా సూచనలు చేశారని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు మెడికల్ షాప్ అతను రమేష్ అనే అతను డాక్టర్ గారికి వాట్సాప్ చేయడం జరిగిందంటే ఆ వాట్సాప్ ద్వారా మరి ఆయన ఫోన్లో ఏం చెప్పాడో, ఈయన ఏం విన్నాడో, ఆ మెడిసిన్ ఇచ్చాడు, కంపౌండర్ చేసిండు. మంచిగా ఉన్న వ్యక్తి ఇద్దరు భార్యాభర్తలు బండి మీద వచ్చి ఇక ట్రీట్మెంట్ చేయించుకొని పోదామని, చూయించుకొని పోదామని వచ్చిన వ్యక్తులు ఇవాళ ఈ పరిస్థితి చేశారు. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. తగ్గింపు ధమాకా.